అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? నిన్నటి లెసన్లో మనము యాక్టివ్ గురించి నేర్చుకున్నాము. యాక్టివ్లో కీస్ని ఏ విధంగా పలుకుతారు. కర్ణాటక సంగీతంలో సరిగమ పదనిస, వెస్టర్న్లో సిడిఈఎఫ్జి, అదేవిధంగా శృతుల్లో చూసుకున్నట్టయితే 1 1.5, 2 2.5, 3 4 4.5, 5 5.5, 6 6.5, 7 అని నేర్చుకుందాము. ఈ యొక్క యాక్టివ్లో మేజర్ స్కేల్స్ని ప్రారంభించుకుందాము. మేజర్ స్కేల్లో 12 స్కేల్స్ ఉంటాయి. మనకి 12 కీస్ ఉంటాయి కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 12 కీస్ని ఒక స్కేల్ అంటాము, ఒక యాక్టివ్ అంటాం. ఇందులో మనము 7 కీస్ని మాత్రం ప్లే చేస్తాం, దాన్ని స్కేల్ అంటాం. వైట్ కీస్లో వచ్చేది సి మేజర్ స్కేల్ అంటాము, శంకరాభరణ రాగం అంటాము. దీన్ని మనము కర్ణాటక సంగీతంలో చూసుకున్నట్టయితే వెస్టర్న్లో సి మేజర్ స్కేల్ అంటాం. సి మేజర్ స్కేల్ వైట్ కీస్లలోనే ఎలా వస్తుంది, ఎన్ని నెంబర్స్తోని మనము ప్లే చేస్తే ఆ కీస్ వస్తాయి అనేది మేజర్ స్కేల్ ఫార్ములా గురించి ఈరోజు తెలుసుకుందాం మనం. మేజర్ స్కేల్ ఫార్ములా నేను మీకు చూపిస్తున్నాను. మీరు 13 కీస్ రాసుకొని ఈ విధంగా, ఓకేనా. మేజర్ స్కేల్ ఫార్ములా 13 కీస్ రాసుకొని కింద 13 నెంబర్స్ వేసుకున్నట్టయితే కింద అండర్లైన్ ఇచ్చాను మీకు నేను. ఆ అండర్లైన్లో ఉన్న కీస్ని మాత్రమే ప్లే చేయాలి. సి మేజర్ స్కేల్ గురించి ఈరోజు మీకు వివరిస్తూ ఉంటున్నాను. రేపటి నుంచి వేరే స్కేల్స్ గురించి తెలుసుకుందాం. సి మేజర్ స్కేల్లో మనం ఏ విధంగా, నేను మీకు కౌంట్ చేసి చూపించినట్లుగా 12 కీస్ని మనము చూసినట్లయితే 12 నెంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 12 నెంబర్స్లో మనము కింద 13 నెంబర్స్, సి మళ్ళీ వస్తుంది కాబట్టి 13 కౌంట్ అవుతాయి. ఈ 13 నెంబర్స్లో ఏ నెంబర్ ప్లే చేస్తే మేజర్ స్కేల్ వస్తుంది. ఈ ఫార్ములాని మీరు అన్ని స్కేల్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సి మేజర్ స్కేల్ గురించి ఈరోజు తెలుసుకుందాం. సి మేజర్ కేస్, సి రూట్ కీస్ అయితే సి నుండి సి వరకు ఒక స్కేల్ అవుతుంది అనమాట. సి నుండి సి వరకు 8 కీస్ని ప్లే చేస్తాం. అదే సి షార్ప్ తీసుకున్నట్టయితే సి షార్ప్ నుండి సి షార్ప్కి, డి తీసుకున్నట్టయితే డి నుంచి డికి, ఈ తీసుకుంటే ఈ నుంచి ఈకి, ఎఫ్ తీసుకుంటే ఎఫ్ నుంచి ఎఫ్కి. ఆ విధంగా ఏకి రూట్కి అనుకుంటే దానికి 1 నెంబర్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత వాటికి వరుస అంకెలు ఇచ్చుకొని మనము మేజర్ స్కేల్ కావాలనుకుంటే మేజర్ స్కేల్ ఏ కీస్ మనం ప్లే చేస్తే మేజర్ స్కేల్ అవుతుందో ఈరోజు మీకు వివరిస్తాను నేను. సి 1 అనుకున్నప్పుడు 13 నెంబర్స్ ఇచ్చుకున్నాం. 13 నెంబర్స్ ఇచ్చుకున్నప్పుడు ఫస్ట్ సి అనుకున్నాం కదా, 1 ప్లే చేశాను. సి సి అనుకుంటే ప్లే చేయాలి. సి తర్వాత సి షార్ప్ లేదు, ఎందుకంటే 1 వదిలాము, అంటే 3 రీ సా రీ, మళ్ళా డి షార్ప్ లేదు, ఈ గా అంటే 1 3 5 ఎంబడే 6 5 6, మళ్ళీ 7 లేదు, షార్ప్ 8 షార్ప్, జీ షార్ప్ లేదు, మళ్ళీ 9 లేదు, 9 10 జీ, మళ్ళీ ఏ షార్ప్ లేదు, 12కి ఇది 12కి ఏమొస్తుంది, బి వస్తుంది. 13కి మళ్ళీ స్టార్టింగ్కి సి వస్తుంది. ఆ విధంగా ఒక్కొక్క కీ వదిలిపెట్టుకుంటే ప్లే చేస్తే మనకు మేజర్ స్కేల్స్ ఫార్ములా వస్తుంది. మేజర్ స్కేల్ ఫార్ములా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 1 3 5 6 8 10 12 13. ఇక్కడ ఒక్కొక్కకి గ్యాప్ వస్తుంది. ఫస్ట్ రెండిటికి 5 6 కలిపి వాయిస్తాము. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్కకి గ్యాప్ వస్తుంది 7, ఇక్కడ 9 గ్యాప్ వస్తుంది. అందుకే 6 తర్వాత 8 10 వాయిస్తాము, 11 గ్యాప్ వస్తుంది, 12 వాయిస్తాము, మళ్ళీ 13 సేమ్ కీ వస్తుంది అనమాట. ఆ విధంగా మనము 1 3 5 6 8 10 12 13 ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి. మీరు సి మేజర్ స్కేల్ తీసుకుంటే కూడా ఆ విధంగానే వస్తుంది. సరిగమ పదని
ప్లే చేసి చూపించాను, దాని గురించి మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం. 1 3 5 6 8 10 12 13 సరిగమ పదని సా సరిగమ పదని సా మగరి సా. ఇట్లా స్పీడ్గా ప్లే చేయాలంటే ఫస్ట్ స్లోగా ప్లే చేయడం నేర్చుకోవాలి. 4 రకాలు మనము స్లో నుంచి ఫాస్ట్గా ప్లే చేస్తాము. మెట్రోనోమ్ ఉంటుంది కీబోర్డ్లో, మెట్రోనోమ్ను మనం పెట్టుకొని ఫస్ట్ స్లోగా మొదట మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎంత స్లోగా వాయిస్తే అంత ఈజీగా మీకు మెదడులో మనకు కీస్ అనేటివి గ్రహింపు కలుగుతుంది. దాని తర్వాత మన ఫింగర్స్ అనేది ఫాస్ట్గా ప్లే చేయడానికి ఈజీగా అవుతుంది అనమాట. ఈ ఫార్ములాని యూజ్ చేసి మేజర్ స్కేల్స్ అన్నిటిని మీరు వాయించుకోవాలి. మేజర్ స్కేల్ ఫార్ములా ఏంటి? 1 3 5 6 8 10 12 13. 1 3 5 6 ఎంబడే వస్తుంది, 8 10 12 13 మళ్ళీ ఎంబడే వస్తుంది. ఏ మేజర్ స్కేల్ ఏ కీస్కి మీరు ఫార్ములా అప్లై చేసుకున్నా అదే వస్తుంది. సపోజ్ డి స్కేల్ తీసుకున్నారు అనుకోండి, సరిగమ 4 ఫింగర్స్తోనే వాయించాలి. ఇండెక్స్ ఫింగర్, తర్వాత థంబు, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, ఈ 4 ఫింగర్స్తోనే వాయించాలి. సరిగమ సరిగమ. ఈరోజు సి స్కేల్ మాత్రము ఏ విధంగా నీట్గా నేర్చుకొని వాయించాలో చూద్దాము. ఫస్ట్ మెట్రోనోమ్ ఆన్ చేసుకొని సరిగమ పదని సా సని ద మగరి సా. దీనికంటే స్లోగా వాయించాలి. సరి రెండవ లెవెల్ కొంచెం ఫాస్ట్గా వాయించాలి. సరిగమ పదని మగరి సా సరిగమ పదని మగరి సా. అట్లా అనుకుంటూ వాయించినట్లయితే మీకు ఏ కీస్ ఏ ఫింగర్ మీద నొక్కుతాము, ఏ విధంగా పలుకుతాము అనేది ఐడియా వస్తుంది. సరిగమ పదని సా సని ద ప మగరి సా. సస్టైన్ ఇచ్చినప్పుడు కీస్కి నొక్కి వదిలేస్తాము, అందుకే మనం ఈ లెవెల్ కూడా నేర్చుకోవాలి. సరిగమ పదని సా సని ద ప మగరి సా. మామూలుగా 2 సార్లు కీ అదే నొక్కాలనుకున్నప్పుడు సా రి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. సాకు దీర్ఘం ఉన్నప్పుడు మనము ఈ విధంగా స్లోగా వాయిస్తాము. సా మామూలుగా రాసినప్పుడు ఒకటే శృతిలో ఒకటే మెట్రోనోమ్ ఒకటే లయలో వాయిస్తాం. సరిగమ పదని సా సని ద ప మగరి సా. ఈ 4 ప్రాక్టీస్ చేయాలి. స్లోగా ఒకటి, సస్టైన్ లాగా ఒకటి, నార్మల్గా ఒకటి, ఇంకొకటి ఫాస్ట్ బీట్. ఇది సరళ స్వరాలు చెప్పినప్పుడు కూడా మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. సరళ స్వరాలు ఏ విధంగా మనం ప్లే చేస్తామనేది నెక్స్ట్ లెసన్స్లో తెలుసుకుందాము. మేజర్ స్కేల్స్ అండ్ మైనర్ స్కేల్స్ అయిపోయిన తర్వాత సరళ స్వరాలు నేర్చుకుందాము. మేజర్ స్కేల్లో ఈరోజు సి మేజర్ స్కేల్ 3 సార్లు నీకు వాయించి చూపించాను, అదేవిధంగా వాయించాలి. మీకు ఈ ఫార్ములా అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సరిగమ పదని సా సని ద ప మగరి సా. మీరు నెంబర్స్ ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి కాబట్టి నెంబర్స్తో కూడా ప్లే చేయాలి. 1 3 5 6 8 10 12 13
13, 12, 10, 8, 6, 5, 3, 1. ఆ విధంగా మీరు నెంబర్స్తోనూ సరిగమ పదనిసలతో ప్లే చేసుకోవచ్చు. వెస్టర్న్లో కావాలనుకుంటే కూడా వెస్టర్న్లో ప్లే చేసుకోవచ్చు. CDEFGABC CBAGFEDC CDEFGABC ఈ విధంగా మనము సి మేజర్ స్కేల్ని ప్లే చేస్తాం. మీరు మిడిల్ యాక్టివ్లోనే కాకుండా అప్పర్ యాక్టివ్లో, లోయర్ యాక్టివ్లో కూడా ప్లే చేయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్తో కూడా మీరు ప్లే చేయొచ్చు. చూపిస్తాను. 4 3 2 1 4 3 2 1 వాయిస్ కావాలంటే కంపించుకోండి. సరే ఇట్లా 2 హ్యాండ్స్ కావాలంటే 2 హ్యాండ్స్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ లోయర్ యాక్టివ్లో, రైట్ హ్యాండ్ మిడిల్ యాక్టివ్లో ఇక్కడ కూడా మీరు ప్లే చేసి మిడిల్ యాక్టివ్లో ప్రాక్టీస్ చేసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. స్వరం కలిసి ఉంటుంది కాబట్టి మిడిల్ యాక్టివ్లో ప్రాక్టీస్ చేసుకోండి. మేజర్ స్కేల్ ఫార్ములాని ఈరోజు మీకు తెలియజేశాను. ఈ మేజర్ స్కేల్ ఫార్ములాతోని అన్నిటితోని మీరు ప్లే చేసుకోవచ్చు. చూడండి, 1 3 5 6 8 10 12 13 సి నుంచి సి వరకు ఈరోజు తీసుకున్నాము. కీస్ని గుర్తుపట్టాము. కీస్ని మనం ఐడెంటిఫై చేస్తాము. మీకు సరిగమలు కావాలంటే సరిగమలు వాయించవచ్చు. CDEFలో కావాలంటే ఆ విధంగా వాయించవచ్చు. ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా వాయించండి. ఆ విధంగా మనము రేపటి క్లాస్లో డి స్కేల్ గురించి తెలుసుకుందాము. ఈ సి స్కేల్ 2 డేస్లో బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మరలా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద నా నెంబర్ వస్తుంది, వాట్సాప్ తెలియజేయండి. మీకు ఆన్సర్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.